హే గాయ్స్ వాట్సాప్ అందరు ఎలా ఉన్నారు గైస్? ఈరోజు వచ్చేసి మళ్ళీ ఫార్మింగ్ సిమ్యులేటర్ 26తో మీ ముందుకు వచ్చా. గైస్ లాస్ట్ ఎపిసోడ్లో మనం అంటే అన్ని ఫీల్డ్స్ని కల్టివేట్ చేసేస్తా. అంటే ఈ లాస్ట్ ఎపిసోడ్ నేను హార్వెస్ట్ చేస్తా కదా ఈ ఫీల్డ్ అయితే మొత్తం కల్టివేట్ చేసేసిన. ప్రజెంట్ అయితే ఇప్పుడు నాకున్న మెయిన్ టాస్క్ వచ్చేసి గైస్ ఒకటి ఒకటి ఏమంటున్నాడు, హార్సెస్ ఉంటాయి కదా, హార్సెస్ కోసము అంటే హార్సెస్ ఒకటి పెడదాం అనుకున్నా. అంటే హార్సెస్ బాను ఎందుకంటే ఇప్పటి నుంచి కొద్దిగా యానిమల్స్ పైన కూడా ఫోకస్ చేద్దామని. అంటే ఇప్పటిదాకా మనం చేసిన ప్రతి ఒక్క సిరీస్లో ఎక్కువ యానిమల్స్ని పట్టించుకోలేదు, ఎక్కువ ఇన్కమ్ ఇటు దానిపైన జనరేట్ చేయలేకపోయినాము. అంటే ఎక్కువ పట్టించుకోలేము అసలు, ఈ బీల్స్ ఇవన్నీ మనం చేయలేం కాబట్టి. అందుకోసం కొత్తగా ఈసారి ఈ ఈ గేమ్లో ట్రై చేద్దాం అనుకుంటున్నా. అందుకోసమే ఇప్పటి నుంచే ఇప్పుడైతే ప్రజెంట్ హార్సెస్ స్టార్ట్ చేస్తా గైస్. అంటే చూద్దాం, ఫస్ట్ కౌస్ చేద్దామని చూస్తున్నా. మనం నార్మల్గా కొనుక్కోవాలి కదా, అంటే అవి బాన్స్ అవును ఉంటాయి కదా, కొనాలి కదా. అందుకోసమే ఫస్ట్ అయితే దీని ప్రైస్ ఎంత ఉందని చూడడానికి వెళ్తున్నా. ఏది తక్కువ ఉంటే అది తీసుకుందాం గైస్. కౌస్ తక్కువ ఉంటే కౌస్, హార్సెస్ తక్కువ ఉంటే హార్సెస్, ఏది తక్కువ ఉంటే అది తీసుకుందాం. హార్సెస్ అయితే ఇదే గైస్, మన ముందటనే ఉంటుంది ఇదే గైస్. సరే ఇది కౌస్ గైస్, ఇది కౌస్ ఇక్కడ. ఓకే, దిగాలని కూడా గైస్ నుంచి ఆప్షన్ రావట్లేదు. కొద్దిగా ఇంకా తీసుకుందాం ఆ వెహికల్ని. రావట్లేదు గైస్ ఆప్షన్, కొద్దిగా చూడండి గైస్ కౌస్. ఓకే, రావట్లేదు ఎందుకు గైస్. ఓకే వచ్చింది గైస్, చాలా ఎక్కువ గైస్. అంత మనీ లేవు మన దగ్గర, చాలా ఎక్కువ ఉన్నది. 2 lakhs సంథింగ్ ఎంత ఉంది, 2,50,000 సంథింగ్ ఎంత ఉంది. మనకు అంత బడ్జెట్ లేదు కాబట్టి ఒక నిమిషం గైస్, ఒకసారి అయితే ఫామ్ హౌస్లో ఒకటి వెళ్దాం గైస్. ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే నేను ప్రజెంట్ వచ్చేసి హార్సెస్ ఉన్నాయని చెప్పా కదా, ఒకసారి హార్సెస్ రేట్ ఎంత ఉందో యూస్ చేద్దాం గైస్. రేట్ మ్యాప్ ఓపెన్ చేసుకుంటా, ఒక నిమిషం అండి. కొద్దిగా జూమ్ అవుట్ చేసి ఇప్పుడు హార్సెస్ అనేసి స్ట్రీట్ అని కూడా గైస్, స్ట్రీట్ రూట్లో వెళ్తే హార్సెస్ వస్తాయి అనుకుంటా. చూడాలి, కొద్దిగా ముందర పోయినాక మళ్ళీ ఒకసారి మ్యాప్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి గైస్. అంతే, ఇదా నెక్స్ట్ అనుకుంటా గైస్. ఓకే, ఇది తీట కాదు గైస్, ఇంకా ముందరికి వెళ్ళాలనుకుంటా. ఒకసారి తాగని చెక్ చేసుకుందాం. ఇంకా ముందరికి వెళ్ళాలి గైస్, ఇంకా ముందరికి వెళ్ళాలి. కొద్దిగా ఫాస్ట్ వెళ్ళిపోదాం గైస్. గైస్ ఏంటంటే ఇప్పుడు హార్సెస్ పెట్టడం కారణం మనం లాస్ట్ చేస్తున్న బిగ్గెస్ట్ సిరీస్, దానికంటే ముందు ఫార్మింగ్ సిరీస్ అని 2 సిరీస్ FS22లో చేసాము కదా. ఆ 2 సిరీస్లో అయితే మనం యానిమల్స్ని ఎక్కువ పట్టించుకోలేదు. ఒక దాంట్లో అనుకుంటా ఒక 2 హార్సెస్ ఉంటాయి అంతే మన దగ్గర. అంత పర్ఫెక్ట్గా పట్టించుకోలేదు, దానికి ఫుడ్ వేయలేకపోయినాము, అదంతా ప్రాబ్లం అయింది కదా. అందుకోసం ఒకసారి అయితే ఇక్కడికి వచ్చా. ఒక షార్ట్ గైస్ ఇక్కడ తీసుకుందాం. ఓకే, ఇవన్నిటినైతే ఆన్ చేసేది గైస్, అంటే ఇవాళ ఆఫ్ చేస్తా. అందుకు ఒకసారి దిగుతా గైస్, ఇక్కడికి వెళ్ళి పర్చేస్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇది తక్కువనే ఉంది గైస్, మరీ ఎక్కువ లేదు, 100 సంథింగ్ ఉంది. అంటే 1 lakh చేంజ్ ఉంది, ఈజీ కొనేయచ్చు. ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ కూడా 80 చేంజ్ ఉన్నాయి కాబట్టి. ఓకే, కొద్దిగా ఫాస్ట్గా ఫామ్ హౌస్కి వెళ్ళి అక్కడ మనకు లైక్ ఇప్పుడు కల్టివేటర్స్ సీడర్స్ అంత అవసరం లేదు కాబట్టి అవి అమ్మేద్దాం గైస్. చూద్దాం గైస్ ఇంకేమేమి అవసరం పడతాయని. కొద్దిగా ల్యాగ్ ఉంటుందని చెప్పారు గైస్, కొద్దిగా బీజీ చేయండి. ఒకటి మెయిన్ ప్రాబ్లం వచ్చేసి గైస్, మనకి ఇప్పుడు ఆ కల్టివేటర్ని సీడర్ని అమ్మేస్తామంటే మళ్ళీ ఏదైనా కల్టివేట్ చేయడానికి సీడ్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది. అందుకోసం ఆల్రెడీ ఒక ఫీల్డ్లో గ్రాస్ సెట్ చేసి పెట్టాయి, మీకు చూపించినట్టున్నా స్టార్టింగ్లో. అంటే ఫీల్డ్లో ఆల్రెడీ గ్రాస్ మొత్తం వేస్తా, అది చూడాలి గైస్ ఎంతవరకు వస్తుంది అనేది. ఓకే, ఇక్కడ కొద్దిగా మ్యాక్సిమం వచ్చేసినాం గైస్ ఇక్కడికి. ఒక 2-3 వీడియోస్ అయితే ఫార్మింగ్ సిమ్యులేటర్ 22లో అయితే చేస్తా గైస్, అంటే యానిమల్స్ పైన. అది మీకు నెక్స్ట్ వస్తుంది అనుకుంటున్నాను అయితే. నెక్స్ట్ వీడియోన అది ప్లాన్ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే నాకైతే అంత ఐడియా లేదు.
ఇక్కడ ప్యాలెట్స్ ఎక్స్చేంజ్ అవుతాయి అనుకుంటా గైస్. అంటే ఐడియా లేదు, అందుకోసం చెక్ చేయడానికి వచ్చా ఇక్కడికి. ఇదేందా అని ఒకసారి చూడాలి గైస్. నాకు గిట్ట అంత ఐడియా లేదు గైస్, ఎందుకంటే ఇప్పటివరకు ఇది మనం గేమ్ ఆడలేదు కాబట్టి, ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఈ గేమ్ని, అందుకోసం నాకు కొద్దిగా ఐడియా లేదు. నాకు తెలిసి ప్యాలెట్స్ కావచ్చు గైస్, ఎందుకంటే మనం పాత గేమ్లో గిట్ట ఇలానే ఉంటుండే కదా, అదే చూస్తున్నా ప్రజెంట్. అదే గైస్, బీల్స్ ప్యాలెట్స్ స్టోర్ చేసుకునేది, అది ఫామ్ హౌస్. ఇది మన మెస్సీ ట్రాక్టర్. ఓకే చూద్దాం గైస్. ఇప్పుడైతే అంత వర్క్ ఏం లేదు కాబట్టి, వర్క్ ఇక్కడ ఒక డౌట్ ఉంది గైస్ నాకు. ఇక్కడ మిల్లో సంథింగ్ ఏదో కనిపించింది, చూడాలి అది అంటే ఇవి ఏంటి అని చూసుకుంటాం గైస్. ఇప్పుడు ప్రజెంట్ అది షాప్ బాగా చూసింది, ఇక్కడ ఏదో ఉంటుంది. ఇది మనం ఓన్ చేసుకోవచ్చా? ఒకసారి గైస్ విజిట్ కొట్టిద్దాం. ఇది మనకు ఓన్ చేసుకోగలుగుతాం గైస్. ఇక్కడ అన్నీ ఇస్తే ఆటోమేటిక్గా వస్తాయి అనమాట. అవి ట్రై చేద్దాం గైస్ మనం. ఓకే అవన్నీ ట్రై చేద్దాం గైస్. మనం ఏమంటారు, నెక్స్ట్ ఫార్మింగ్ సిమ్యులేటర్ 22లో సిరీస్ చేస్తాను కదా, అవన్నీ అందులో ట్రై చేద్దాం గైస్. ఓకే వెహికల్స్లో ఇప్పుడు వెహికల్స్ సెల్ చేద్దాం గైస్, సెల్ చేద్దాము గైస్. ఇప్పుడే ఆ వెహికల్స్ని సెల్ చేసి వచ్చేసా. ఇప్పుడైతే మనం ఎక్కడికంటే అదే హార్సెస్ దగ్గరికి వెళ్దాం గైస్ ఫాస్ట్గా. అంటే ఏం లేదు గైస్, కల్టివేటర్ని సీడర్ని అమ్మేసా, ఇంకా మిగతా మన దగ్గర ఉన్నాయి కొన్ని మేనేజ్ చేసుకోవాలి. ఇది మనం కొనలేమనుకుంటాం మ్యాక్సిమం. చూద్దాం ఒకసారి ఇది. బడ్జెట్ ఇప్పుడు క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి నాకు అంత ఐడియా లేదు గైస్. కొనలేం, ఇప్పటికైనా కొనలేం మనం. ఇంకేమున్నాయి గైస్ అమ్మనికి మన దగ్గర, ఎందుకు వేస్ట్ అని అమ్మట్లేదు మిగతా ఇట. అంటే ఇప్పుడు హార్వెస్టర్ హెడ్ రేట్ అమ్మాల్సి వస్తుంటుంది, ఎందుకంటే హార్వెస్టర్ అమ్మితే మనం కొనలేము, ఎందుకంటే ప్రైస్ తక్కువ ఇస్తాడు దానికి. చూద్దాం గైస్ ఎలా అవుతుందో. ఇలా మనకు లీజ్కి తీసుకునే ఆప్షన్ లేదనుకుంటా, చూడాలి అది ఇట. ఇవాళ టెస్ట్ చేయలేం కదా. లీజ్కి తీసుకునేలా ఉంటే లీజ్కి తీసుకుందే బెస్ట్ గైస్, ఎందుకంటే మనం ఎక్కువ వర్క్ చేయం కాబట్టి వాటిని యూజ్ చేసుకుంటా. ఓకే ఇదేనా ఇది? ఇదే గైస్ ఫాస్ట్, అంటే ఇప్పుడు అలవాటు అయిపోయింది కదా, అందుకోసం ఇంత ఫాస్ట్గా రాగలుగుతున్నా. ఓకే స్టాప్ 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 స్టాప్. ఓకే సారీ గైస్, అంటే చూడకుండా ఆర్ నొక్కవే ఈ నొక్కా. ఏది రావట్లేదు ఆప్షన్. కొనేస్తున్నా గైస్. ఓపెన్ అయిపోయాయి గైస్, అన్నీ ఓపెన్ అయిపోయినాయి షటర్స్ ఇక. ఓకే తెలుసు. అరే నెక్స్ట్ గైస్ మనకు కావాల్సింది ఇప్పుడు యానిమల్స్లో ఏమైనా వచ్చాయా? ఇంకేం రాదు గైస్ కింద. ఇక్కడ రావాలి, అక్కడ రాలేదు, కానీ అంటే మనం కొనలేదు కాబట్టి. కొద్దిగా బ్యాక్ వద్దాం. ఇక్కడ మనం అన్నిటినీ ఏమంటారు గైస్, లోడ్ చేయాలన్నమాట. అదే ఫుడ్ అన్లోడ్ చేయాలి ఇక్కడ. ఇక్కడ మనకు మాన్యూర్ వస్తుంది గైస్ హార్స్ది. ఓకే ఇలా వెళ్ళాలి. ఓకే గైస్, ఇందులోంచి అయితే ఈజీగానే, అంటే వీటిని ట్రైన్ చేయాలి కదా. నార్మల్ మన పాత వీటిలో కొన్నిటికి ఆటోమేటిక్ ట్రైన్ చేసే ఆప్షన్ ఉంటుంది అనుకుంటా, అయితే అంత నాకు ఐడియా లేదు గైస్, చూడాలి. ఓకే ఇప్పుడైతే మనము కొన్ని హార్సెస్ కొందాం గైస్. ఇప్పుడైతే ఇందులో ఈ వైట్ కార్డ్ ఒకటి కొనిద్దాం. ఫస్ట్ ఇదే ఉంటుంది కాబట్టి ఇదే కొనిద్దాం గైస్. ఓకే గైస్ మర్చిపోయా, ఫుడ్ లేదు కదా, ఉండలేదు గైస్. ఫస్ట్ ఇది ఒకటి కొన్నా కదా, బ్యాగ్ తీసుకుందాం, లేకపోతే ఇది కొనిద్దాం, తర్వాత కొందాం గైస్ ఫుడ్ వచ్చినాక, ఎందుకంటే మనం ఫుడ్ చేయలేం కాబట్టి అలానే ఉంటుంది. ఇప్పుడైతే మనం ఒకటి ఏమంటారు, గ్రాస్ కట్ చేయడానికి సంథింగ్ ఏదో ఉంటుంది గైస్, దాని పేరు మర్చిపోయా. దాన్ని తీసుకోవాలి, ఆల్రెడీ గ్రాస్ గ్రో కావచ్చు నాకు తెలిసి. ఓకే ఇది కార్నర్కి వెళ్ళిపోవాలి లాస్ట్. ఇదే గైస్, దీన్ని మనం కొనలేము, దీన్ని మనం కొనొచ్చు. బడ్జెట్ వేస్ట్ చేసాడు గైస్, చిన్నగా తీసుకుందాం, లేకపోతే ఇంకోటి అమ్మేస్తుంది చూడనేమో. కానీ ఎందుకు గైస్ మనకి రిస్క్, మళ్ళీ ఒకటేసారి అమ్మేసినప్పుడు కాస్ట్ తక్కువైపోతుంది కదా. ఇంకోటి మనకు కావాల్సింది ఇది గైస్, తీసేసుకుంటా. ఇది గిట 15,000 సంథింగ్ ఎంత ఉంది. బేలర్ కావాలి గైస్, మన దగ్గర బడ్జెట్ లేదు. బేలర్ కొన్నామంటే బడ్జెట్ లేదు గైస్.
చూద్దాం తర్వాత. ఫస్ట్ అయితే మనం ఇప్పుడు వెళ్ళాలి గైస్. అంటే దాన్ని తీసుకురావాలి కదా. నాకు తెలిసి ఫుల్ కంప్లీట్ గ్రో కాలేదనుకుంటా గైస్. ఒకసారి చూడాలి. గ్రో కాకుండొచ్చు. కొద్దిగా వెళ్ళి స్లీప్ వేద్దాం గైస్. అంటే టైం స్కిప్ చేయడానికి. ఇదే కదా మన ఫామ్ హౌస్. ఇదే గైస్ దీని బ్యాక్ సైడ్ ఇచ్చినట్టున్నాడు. ఇదేంది గైస్ ఇలా బ్యాక్ సైడ్ ఇస్తే ఇలా ఈ కార్నర్కి ఇచ్చిండు. ఇక్కడ క్లోజ్ సీన్ తీసుకోవచ్చు గైస్. ఇక్కడ మనం ఏమంటారు టైం స్కిప్ చేసుకోవచ్చు. ఒక 2 డేస్ స్కిప్ చేద్దాం. ఇంకెంతసేపు పడుతుంది గైస్? చాలాసేపు ఇప్పటికి నా వీడియో వచ్చేసి నాకు అరౌండ్ 12 to 13 మినిట్స్ వచ్చేసింది గైస్. మీకు ఇంకా ఎడిటింగ్లో అంతా కట్ అవుతూ ఉంటుంది. అదే చూడాలి గైస్ ప్రజెంట్. ఓకే, సెకండ్ డే స్కిప్ అవుతుంది. ఇంకెంతసేపు పడుతుంది గైస్? చాలాసేపు పడుతుంది ఇదైతే. ఓకే, అయిపోయింది గైస్. ఇంకో నైట్ స్కిప్ చేద్దామా అని ఉంది కానీ చూద్దాం గైస్. ఒకసారి అయితే మ్యాప్ ఓపెన్ చేసి గ్రో అయిందా లేదా అని చూద్దాం. సంథింగ్ ఏదో అయింది గైస్. గైస్ సంథింగ్ ఏదో అయింది. వచ్చింది. ఇక్కడ గ్రోత్ అనుకుంటా గైస్. గైస్ రెడీ టు హార్వెస్ట్ వచ్చేసింది గ్రాస్ ఫస్ట్ ఫీల్డ్లో. ఇప్పుడైతే మనం వెళ్ళాలి గైస్. అక్కడికి కొన్నాం కదా అవన్నీ తీసుకొచ్చేసి మీకు కంప్లీట్ అయిపోయినాక చూపిస్తా గైస్. ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళేదాకా చూపిస్తా. దాని తర్వాత మిగతా అన్నీ అంటే ఏమేమి కంప్లీట్ చేస్తాం అన్నీ కంప్లీట్ చేసేసి అదే కట్టింగ్, దాని తర్వాత ట్రైనింగ్, దాన్ని ఆరబెట్టేది ఉంటుంది కదా ప్రాసెస్, అంతా ఎందుకని చెప్పేసి ఇప్పుడైతే మీకు అది తీసుకునేదాకా చూపిస్తా. తీసుకున్నాక ఇక దాని తర్వాత స్కిప్ చేసేస్తా గైస్ ఆ పార్ట్ మొత్తం. ఎందుకంటే ఇప్పటికీ నాకు రన్ టైం ఎక్కువ వచ్చేలా ఉంది. ఎందుకంటే మనం లాస్ట్ హార్సెస్కి ఫీడ్ చేసేదాకా చూపించాలి కాబట్టి ఎపిసోడ్ రన్ టైం ఎక్కువ వస్తుంది అనమాట. ఓకే, ఇదే రూట్ అనుకుంటా గైస్ నాకు తెలిసి. ఇదే అట నాకు అంత క్లారిటీ లేదు గైస్. ఇంకా కొద్దిగా చిన్నగా ఉంది మ్యాప్. ఓకే గైస్, ఫాస్ట్ అయితే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తా. ఓకే, ఇంకా రావట్లేదు గైస్, చూస్తున్నా అదే గైస్. నెక్స్ట్ ఎపిసోడ్ మాత్రం మన పాత ఛానల్లో వస్తుంది. అంటే అది రేపన్నా నాకు తెలిసి ఎల్లుండని వచ్చేస్తుంది ఆ వీడియో. ఆ వీడియో నేను వచ్చేసి గైస్ యానిమల్స్ పైన ఫోకస్ చేద్దామని చెప్పేసి లాస్ట్ ఎపిసోడ్లో ఆల్రెడీ మీకు అవన్నీ యానిమల్స్కి అవన్నీ ఏమంటారు బాండ్స్ పెట్టేస్తాయి కదా, ఈ ఎపిసోడ్లో వచ్చేస్తా గైస్. ఇప్పుడైతే మొత్తం కంప్లీట్ అయిపోయినాక చూపిస్తా గైస్. గైస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. బీలర్ బదులు ఇలా కలెక్ట్ చేసుకుంటే బెస్ట్ అని చెప్పేసి ఇది కలెక్ట్ చేస్తున్నప్పటి నుంచి అయిపోయింది గైస్. ఆల్మోస్ట్ అయిపోయింది. మళ్ళీ ఇదంతా మనీ మొత్తం తీసేస్తే డౌట్ వస్తుందని చెప్పేసి ఇది ఇటు ఉంచా గైస్ చెప్పాలంటే. ఓకే, కొద్దిగానే ఉంది కదా, ఇది చూపించేసేస్తాం మీకు. కొద్దిగా కంట్రోలింగ్ ఇంకా అలవాటు కాలేదు గైస్, అందుకోసం ఇలా ఉంటుంది. ఓకే, నేనే హెల్ప్ అని హైర్ చేస్తా గైస్ ఇప్పటిదాకా. అందుకోసం ఇంత పర్ఫెక్ట్గా వాడు చేశాడు. మనం చేస్తే ఇంత పర్ఫెక్ట్గా రాదు. ఓకే, ఆల్మోస్ట్ అయిపోయింది గైస్. కొద్దిగానే ఉంది గైస్, కంప్లీట్ అయిపోయినట్టు. ఇక కంప్లీట్ అయిపోయింది గైస్. ఇప్పుడైతే మనం కొద్దిగా సైడ్ గిట్ ఉంది గైస్, అది హెల్పర్ చేయలేడు ఎందుకంటే అది ఫీల్డ్ బయట ఉంది. అది నేను కంప్లీట్ చేసుకొని మళ్ళీ మీకు హార్సెస్ దగ్గర వెళ్ళినాక కలుస్తా గైస్. ఇదే గైస్ నేను అది కొద్దిగా పాటు నేను ఫస్ట్ చేసా, కానీ ఇది ఫీల్డ్లో లేకపోవడం వల్ల హెల్పర్స్ చేయలేదు. ఓకే, అసలు మిషన్ ఆన్ చేస్తున్నాను నేను. మిషన్ ఆన్ చేయలే గైస్, ఆఫ్ చేస్తే ఆన్ అవ్వట్లేదు గైస్. హలో, అయింది గైస్, ఇప్పుడే అయింది. అంటే ఎప్పటి నుంచి చూసుకోలేదు నేను. ఓకే గైస్, ఇదంతా కలెక్ట్ చేసుకొని హార్సెస్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాం. 5 minutes later. గైస్ ఈ హార్సెస్ దగ్గరకు వచ్చేసాం. ఇది ఒకటి అన్లోడ్ చేసేసి ఇంకో హార్స్ కొనేసి ఒకదాన్ని అయితే నేను ట్రైన్ చేసేసి స్టార్ట్ చేస్తాను అనమాట. ఓకే, అన్లోడ్ అవుతుంది. అన్లోడ్ అయిపోతాం వచ్చేసింది గైస్. అంటే ఎక్కువ ఏం లేదు, కొద్దిగానే ఉంది.
అన్‌లోడ్ అయిపోయిందనుకుంటా గైస్. ఇంకా చాలా తక్కువ కాబట్టి. ఇప్పుడు మనకు ఇంకొక హార్సెస్ అయితే కొందాం గైస్. ఇంకో హార్స్ కొన్న తర్వాత ఒకదాన్ని తీసుకెళ్ళి ట్రైన్ చేసేసేద్దాం. ఓకే. ఇదొకటి తీసుకుందాం గైస్. ఎక్కువ మనీ అయితే ఖర్చు పెట్టకుండా 2 కొద్ది కొద్దిగా తీసుకొని ఇప్పుడు ఒకసారి యానిమల్స్‌లో చెక్ చేయాలి గైస్ మనం. యానిమల్స్‌లో చెక్ చేయాలి. యానిమల్స్ ఎక్కడ? ఇక్కడుంది గైస్. కొద్దిగా కిందకి అనుకుంటా. గైస్ బేస్ ఫుడ్ ఏం లేదు. ఓకే. బేస్ ఫుడ్ ఏం లేదు గైస్. చూడాలి గైస్ ఎంతుందని. బేస్ ఫుడ్ అంటే మనకి కేబుల్స్ కావాలి కాబట్టి ఇప్పుడు మళ్ళీ అవన్నీ అయితే చేయాలి గైస్. ఓకే గైస్ ఇప్పుడైతే సైడ్‌కి పెట్టేసి దాని తర్వాత హార్సెస్‌ని అయితే ఒకదాన్ని తీసుకొని మీకు చూపిస్తా గైస్. అక్కడితో ఇక వీడియో ఎండ్ చేసేస్తా. ఓకే. ఇక్కడ దిగుదాం. ఇక్కడ నుంచి రైడింగ్ ఆప్షన్ వస్తుంది గైస్. ఒక నిమిషం ఆగండి. ట్యాగ్ ద ప్లేస్ అని వస్తుంది గైస్. రైడింగ్ ఆప్షన్ అవ్వట్లేదు గైస్. లోపలికెళ్ళి రైడ్ చేయాలనుకుంటాం మనం. లేకపోతే ఆటోమేటిక్ రైడింగ్ అయిపోతుందా? అది చూడాలి గైస్. ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళు. ఓకే గైస్ ఇదైతే తీసుకుందాం. ఓకే. అయ్యా బై మిస్టేక్‌లో మళ్ళీ దీపే గైస్. ఓకే. ఇది గైస్ ఈరోజు వీడియో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుస్తాం.